భారతదేశంలో షుగర్ పేషెంట్స్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ టీ ఒక సహజ ఔషధం. యాంటీ ఆక్సిడెంట్స్ లో సమృద్ధిగా ఉన్న ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడే శక్తి కలిగి ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో ఉండే పాలిఫినాల్స్, ప్రత్యేకంగా క్యాటకిన్స్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో, కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ ప్రకారం గ్రీన్ టీ గ్లూకోజ్ మెటబాలిజాన్ని ప్రభావితం చేసి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న వారికి మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను అందించొచ్చు. అంతేకాదు గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం ద్వారా శరీరం ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ మెరుగుదల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా గమనించాలి. ఇవి మధుమేహంతో వచ్చే నొప్పులు, వాపులు, మంటలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని ఫలితంగా రోగుల శారీరక సౌకర్యం మెరుగవుతుంది మరియు సుదీర్ఘకాల ఆరోగ్య ఫలితాలు మంచిగా ఉంటాయి. అయితే ఏ ఫుడ్ అయినా, ఫ్లూయిడ్స్ అయినా సరే లిమిటెడ్ గానే తీసుకోవాలి. రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తాగటం మంచిదే. డయాబెటిస్ నియంత్రణలో సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్న ఈ కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన, అందుబాటులో ఉన్న మంచి ఔషధం.